హాయ్ అండి. నేను మీ దీప్తి. వెల్కమ్ బ్యాక్ టు మామ్స్ కిచెన్. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఇవాళ నేను చూపించబోయే రెసిపీ ఏంటంటే చికెన్ స్టీమ్ మోమోస్ ఎలా చేయాలో చూపిస్తానండి. ఇవి చాలా టేస్ట్గా ఉంటాయండి. ఇంకా దీని ప్రాసెస్ అంతా కూడా చాలా సింపుల్గా ఉంటుందండి. ఈ వింటర్ సీజన్లో అయితే వేడివేడిగా భలేగా ఉంటాయండి. సేమ్ బయట స్ట్రీట్ స్టైల్లో ఎలా ఉంటాయో ఇంట్లో కూడా అదే రుచితో చేసుకోవచ్చండి. ఇంకా హెల్దీగా చేసుకోవచ్చు. ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా మరి. దీనికోసం ముందుగా అయితే ఒక 200 గ్రామ్స్ వరకు మైదా పిండి తీసుకోవాలండి. మైదా పిండిని మొత్తం మంచిగా జల్లించుకుని తీసుకోవాలి. పిండి అయితే ఈ మైదా పిండిలో అయితే ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు వెజిటేబుల్ ఆయిల్ వేసుకోవాలండి. ఫ్లేవర్లెస్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసిన తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ అయితే వేసుకోవాలండి. సాల్ట్ వేసిన తర్వాత మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడైతే కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుంటూ పిండిని ఇలా సాఫ్ట్గా కలుపుకొని పక్కన పెట్టుకోవాలండి. ఒక అరగంట పాటు ఆ పిండిని అయితే నాననివ్వాలి. అలాగే ఒక 1/2 కిలో వరకు చికెన్ తీసుకోవాలండి. చికెన్ని ఇలా మిక్సీలో పట్టుకుంటే ఇలా మెత్తగా స్మాష్లా అవుతుంది. దాన్ని అయితే తీసుకోవాలి. వీటితో పాటుగా ఇలా సన్నగా చాప్ చేసుకున్న అల్లం అలాగే వెల్లుల్లిపాయలు తీసుకోవాలండి. వీటితో పాటుగా పచ్చిమిరపకాయలు కూడా ఇలా సన్నగా కట్ చేసుకోవాలి. అలాగే ఉల్లిపాయ ముక్కల్ని కూడా ఇలా సన్నగా కట్ చేసుకోవాలండి. ఇలా కట్ చేసుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు అలాగే వెల్లుల్లిపాయలు, అల్లం ఇవన్నీ కూడా చికెన్లో అయితే వేసుకోవాలండి. చికెన్ కూడా బోన్లెస్ తీసుకోవాలండి. బోన్లెస్ అయితేనే మెత్తగా స్మాష్ అయిపోతుంది ఫాస్ట్గా. చికెన్ మోమోస్ టేస్ట్ అంతా కూడా మనం ప్రిపేర్ చేసుకున్న ఈ స్టఫింగ్లోనే ఉంటుందండి. ఇప్పుడైతే దీంట్లోనే మీ టేస్ట్కి సరిపడా సాల్ట్ అయితే వేసుకోండి. నేనైతే 1.5 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేసుకున్నాను. సాల్ట్ వేసిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు సోయా సాస్ వేసుకోవాలి. డార్క్ సోయా సాస్ వేసుకోవాలండి. ఇవన్నీ వేసిన తర్వాత మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ చికెన్ స్టఫింగ్ అయితే ఒక 15 నిమిషాల పాటు అలా పక్కన పెట్టి ఉంచేయాలండి. ఇప్పుడైతే మనం ముందుగా మిక్స్ చేసుకుని పక్కన పెట్టుకున్న పిండి ఉంది కదండి, ఆ పిండిని అయితే ఇలా చిన్న చిన్న పూరీల్లా ఒత్తుకోవాలండి. మరీ పల్చగా కాకుండా మరీ మందంగా కాకుండా ఇలా మీడియంగా చిన్నగా ఒత్తుకోవాలి. ఇలా తయారు చేసుకున్న స్మాల్ సైజ్ పూరీలు ఉంటాయి కదండి, దాంట్లో అయితే చికెన్ స్టఫింగ్ కొంచెం కొంచెంగా పెట్టుకుంటూ ఇలా వీడియో క్లిప్లో చూపించిన విధంగా ఇలా మోమోస్ షేప్ అయితే చేసుకోవాలండి. మోమోస్ చాలా షేప్స్లో చేస్తారండి. మీకు ఏ షేప్ ఈజీగా అనిపిస్తుందో ఆ షేప్లో చేసుకోండి. చాలా సింపుల్గా చేయొచ్చండి. నేనైతే ఈ షేప్లో చేసుకున్నాను. ఇదే విధంగా అన్ని మోమోస్ కూడా ప్రిపేర్ చేసుకుని ఉంచుకోవాలండి. ఇప్పుడైతే మోమోస్ స్టీమ్ చేసుకుందామండి. నేనైతే ఇడ్లీ పాత్రలో చేస్తున్నాను. ముందుగా కొన్ని వాటర్ అయితే వేసుకోవాలండి ఇడ్లీ పాత్రలో. తర్వాత ఇడ్లీలు వేసుకుని పాత్ర ఉంటుంది కదండి, దాంట్లో కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకుంటూ మనం ప్రిపేర్ చేసుకున్న మోమోస్ అన్నీ కూడా పెట్టుకోవాలి. ఇప్పుడైతే మంటని లో ఫ్లేమ్లో పెట్టుకుని ఒక 20 to 25 మినిట్స్ బాగా కుక్ అవనివ్వాలండి. ఈ మోమోస్ కుక్ అయ్యే లోపు మనమైతే రెడ్ చట్నీ ప్రిపేర్ చేసుకుందామండి. రెడ్ చట్నీ లేకపోతే ఎలా చెప్పండి మోమోస్లోకి. ఈ రెడ్ చట్నీ కోసం అయితే ఒక 4 టమాటాలు తీసుకోవాలండి. మీడియం సైజ్ టమాటాలు. వీటితో పాటుగా కారానికి సరిపడా ఒక 10 ఎండుమిరపకాయలు తీసుకోవాలి. ఇలా చిన్న ముక్కల కింద కట్ చేసుకుని దీనిలో అయితే ఒక గ్లాస్ వరకు వాటర్ పోసుకుని ఒక 10 నిమిషాలు మంటని హై ఫ్లేమ్లో పెట్టుకుని బాగా బాయిల్ చేసుకోవాలండి. 10 నిమిషాల తర్వాత అయితే మొత్తం బాగా కుక్ అయిపోయాయండి. ఇప్పుడు ఈ రెండింటిని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మిక్సీ జార్లో వేసుకుని ఎలాంటి వాటర్ యాడ్ చేయకుండా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. ఇప్పుడైతే ప్యాన్ తీసుకుని దాంట్లో ఒక 2.5 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ అయితే వేసుకోవాలండి. ఆయిల్ అనేది కొద్దిగా హీట్ అయిన తర్వాత సన్నగా షార్ప్ చేసుకున్న అల్లం ముక్కలు అలాగే వెల్లుల్లిపాయ ముక్కలు వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. మరీ మాడిపోకుండా లైట్గా కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. ఈ విధంగా ఫ్రై అవుతూ ఉండగా దీంట్లో అయితే మనం ముందుగా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకున్న టమాటా పేస్ట్ ఉంది కదండి, ఆ పేస్ట్ అయితే వేసుకుని మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ రెడ్ చట్నీ అయితే మాత్రం మంటని లో ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలండి. మన మోమోస్లోకి ఈ రెడ్ చట్నీయే చాలా టేస్ట్ ఇస్తుందండి. భలే స్పైసీగా చాలా బాగుంటుంది. ఇది ఇలా ఫ్రై అవుతూ ఉండగా దీంట్లో ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేసుకోవాలండి. సాల్ట్ అనేది మీ టేస్ట్కి తగ్గట్టుగా మీరు అడ్జస్ట్ చేసుకుని వేసుకోవాలి. సాల్ట్ వేసిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు డార్క్ సోయా సాస్ వేసుకోవాలండి. సోయా సాస్ వేసిన తర్వాత మొత్తం బాగా మిక్స్ చేసుకుని ఒక్క 10 నిమిషాలు మంటని లో ఫ్లేమ్లో పెట్టుకుని బాగా కుక్ అవనివ్వండి. కరెక్ట్గా 10 నిమిషాల తర్వాత అయితే రెడ్ చట్నీ తయారైపోతుందండి. మనకు కావాల్సిన కన్సిస్టెన్సీలోకి అయితే వచ్చేస్తుంది. మరీ పల్చగా కాకుండా చిక్కగా ఉంటుందండి. చాలా బాగుంటుందండి ఈ రెడ్ చట్నీ అయితే. ఈ మోమోస్లోకి రెడ్ చట్నీ అలాగే మైనీస్ కూడా చాలా బాగుంటుందండి. కరెక్ట్గా ఒక 25 మినిట్స్ పట్టిందండి నాకైతే ఈ మోమోస్ కుక్ అవ్వడానికి. 25 మినిట్స్ తర్వాత మోమోస్ అయితే కరెక్ట్గా స్టీమ్ అయ్యాయండి. చాలా బాగా కుక్ అయ్యాయి. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి మనం మోమోస్ అయితే సర్వ్ చేసుకోవడమేనండి. ఈ మోమోస్ అయితే
అయితే వేడివేడిగానే చాలా బాగుంటాయండి. ఈ మోమోస్ కూడా ఎక్కువగా తినకూడదండి. ఎప్పుడో ఒకసారి అంటే ఓకే, మరి రెగ్యులర్గా కూడా తినకూడదు, ఎందుకంటే మైదా కదా. మా ఇంట్లో అయితే మోమోస్ చాలా ఇష్టంగా తిన్నారండి. మా డాడీ చాలా ఇష్టంగా తిన్నారు. మీకు ఎలా అనిపించింది? ప్రాసెస్ చాలా సింపుల్ కదండి. ఇంకా ఫాస్ట్గా మీరు కూడా ట్రై చేసేయండి, చాలా బాగుంటాయండి మోమోస్ అయితే. అన్నీ మన ఇంట్లో ఉన్న వాటితోనే చేసేవచ్చండి. ఇంకా మీరు కూడా ఫాస్ట్గా ట్రై చేసేయండి. ఇంకా ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.